13వ సిఎన్సి కన్వర్జెస్ అని చెప్పి ఒక ఎక్స్పో స్టార్ట్ అయ్యింది. ఇది ప్రతి సంవత్సరం మొదలుపెట్టే అయ్యేదే. ఈ ప్రతి ఇయర్ ఈ నెలలోనే డేట్లు అటు ఇటు అయినా సరే దాదాపు 3 రోజులు ఈ ఎక్స్పో నడుస్తూ ఉంటుంది. అసలు ఈ ఎక్స్పో ఏంటి అని అంటే మాత్రం ఎంఎస్ఓలు ఈ కేబుల్ నెట్వర్క్కి సంబంధించి, అలాగే డిష్లకు సంబంధించి, ఫైబర్ నెట్లకు సంబంధించి ఈ ఎక్స్పో ఉంటుంది. ఈ ఎక్స్పోలో ముఖ్యంగా ఒక పక్క అంటే ఎంఎస్ఓలు కావచ్చు, ఆర్ఎస్ఓలు కావచ్చు, ఎల్ఎస్ఓలు కావచ్చు, దీంట్లో ఈ ఎక్స్పోకి వచ్చి వాళ్ళ నాలెడ్జ్ని పెంచుకుంటారు. అంటే ఈ టెక్నాలజీకి సంబంధించి వాళ్ళు అప్డేట్ అవ్వడానికి ఈ ఎక్స్పోలు చాలా యూజ్ అవుతాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు అదే ఎక్స్పో ఇప్పుడు 13వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యింది అని చెప్పుకోవాలి. అది కూడా సిఎన్సి ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. అయితే ఇంకొద్ది సేపట్లో ఇది ఇనాగ్రేషన్ అవ్వబోతోంది. దాదాపు అన్ని స్టాల్స్ మొత్తం ఫైబర్ నెట్ కావచ్చు, టెక్నాలజీకి అంటే ఈ టీవీ కావచ్చు, ఇటు ఫైబర్ నెట్ కావచ్చు, వైఫైలకు కావచ్చు, ఇప్పుడు ఏవేవైతే ఉంటాయో అవన్నీ మనం కూడా చూద్దాం. అండ్ స్టాల్స్ దగ్గర వాళ్ళు ఎలాంటి టెక్నాలజీని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలాంటి అప్డేట్స్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మనం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఇంతకుముందు ఇప్పుడు మనం ఇక్కడ టీ ఫైబర్ కావచ్చు, ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, వాళ్ళందరినీ కలిసే ప్రయత్నం అయితే చేద్దాం రండి. ప్రస్తుతం పైనీర్ ఆన్లైన్ అని చెప్పి సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఎగ్జిబిటర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ పైనీర్ ఆన్లైన్ సర్వీస్ ఏంటి, అసలు ఎలా పనిచేస్తుంది? సో ఇది వచ్చేసి ఏంటంటే పైనీర్ ఆన్లైన్ వచ్చేసి ఐఎస్పి కంపెనీ అండి, క్లాస్ సి ఐఎస్పి కంపెనీ. సో మేము ఏంటంటే ఇంటూ ఐఎస్పి బిజినెస్ అంటే ఎవరైతే మేజర్ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి ఐఎస్పీస్ ఉంటారో వాళ్ళకి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటాం. దాంతోపాటు ఏంటంటే మాది కంట్రోల్లెస్ డేటా సెంటర్స్ ఉన్నాయి. సో దాని త్రూ అదర్ సర్వీసెస్, కో లొకేషన్ కానివ్వండి, ర్యాక్ స్పేస్ కానివ్వండి, పీరింగ్ కానివ్వండి, ఇలాంటి సర్వీసెస్ అన్ని కూడా కంట్రోల్లెస్ డేటా సెంటర్ త్రూ ప్రొవైడ్ చేస్తాం. సో దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా మేము అంటే ఆల్మోస్ట్ రీసెంట్గా కాదు 3.5 to 4 years దాటిపోయింది. సో పైనీర్ డిజిటల్ టీవీ అని చెప్పేసి తీసుకొని వచ్చాం, కొత్త ప్రోడక్ట్ ఒకటి. సో ఇదేంటంటే మాకు ఎవరైతే ఆపరేటర్స్ కానీ మా పార్ట్నర్స్ ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నారో సో వాళ్ళు మార్కెట్లో కాంపిటీషన్ తట్టుకోవడం చాలా కష్టం అయిపోతుంది, ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే ఎయిర్టెల్, జియో వచ్చినప్పటి వాళ్ళు కూడా టీవీ సర్వీసెస్ లేకపోతే ఓటీటీ సర్వీసెస్ ఇవ్వడం ఆ మార్కెట్లో వీళ్ళకి సస్టైన్ అవ్వడం చాలా ఇబ్బంది అయిపోతుంది. సో దాని గురించి అని చెప్పేసి ఏంటంటే ఆ ఆపరేటర్స్కి సపోర్ట్ చేయడానికి ఇంకొక ప్రోడక్ట్ తీసుకొచ్చాం. సో ఇది పైనీర్ ఐపీటీవీ, పైనీర్ డిజిటల్ టీవీ అని చెప్పేసి. ఈ ఐపీటీవీ ఏదైతే ఉందో లైక్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎయిర్టెల్ అన్నాం, జియో ఉన్నాం, ఇంకా చాలా ఉన్నాయి, అలాగే పనిచేస్తుందా, ఇంకా డిఫరెంట్ ఏమైనా ఉందా? సో ఎయిర్టెల్, జియోతో పోలిస్తే ఏంటంటే అలాగే పనిచేస్తుందని చెప్పాలండి. కాకపోతే ఇంకా కొంచెం బెటర్ ఫీచర్స్ ఇచ్చాము మేము. అంటే యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ఉంటుంది. సో మీరు కస్టమర్కి ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా ఇంట్లో అలవాటు పడిపోయి ఉన్నారు నెంబర్తో ఛానల్ నావిగేట్ చేసుకోవడానికి. సో అలాంటి ఫీచర్ ఇప్పుడు మేము దీంట్లో ఇచ్చేసాం. సో నెంబర్ త్రూ ఛానల్ నావిగేట్ చేసుకోవచ్చు. అండ్ మీరు అటు చూస్తే ఏంటంటే జాప్ టైం కానివ్వండి ఇది కానివ్వండి చాలా తక్కువగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా జాప్ అవుతుంది. ఇన్ కేస్ రిమోట్లో నెంబర్ కీస్ లేకపోయినా కూడా వాళ్ళ నెంబర్స్ ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుండి ఎంటర్ అయిపోవచ్చు, పర్టికులర్ ఛానల్కి వెళ్ళిపోవచ్చు. అండ్ అలాగే ఏంటంటే ఇంకోటి ఏంటంటే మీకు ఇన్ కేస్ ఏదైనా ఒక ఛానల్లో మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో నార్మల్గా ఏంటంటే కేబుల్ టీవీలో ఒకటే లాంగ్వేజ్లో ఇస్తారు, ఇదే తెలుగు ఆర్ హిందీ ఆర్ ఇంగ్లీష్. సో ఇక్కడ మల్టిపుల్ లాంగ్వేజ్ ఉన్న ఛానల్స్ని కూడా యాజ్ ఇట్ మేము ఇచ్చేస్తున్నాం, డాల్బీ ఫీచర్స్ ఇస్తున్నాం. అంటే ఇప్పుడు మన ఇండియన్ లాంగ్వేజెస్లోనే ఉంటాయా, ఇంకా అదర్ లాంగ్వేజెస్? ఇండియన్ ఛానల్స్, ఇండియన్ లాంగ్వేజ్. సో కస్టమర్ ఏంటంటే ఒకే ఛానల్ని డిఫరెంట్ లాంగ్వేజ్లో చూసుకోవచ్చు. అంటే అవైలబిలిటీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ జియోగ్రాఫిక్ ఉంది. సో ఇలాంటి ఛానల్స్ ఏంటంటే మినిమం 6 to 7 లాంగ్వేజ్లో వస్తాయి. అండ్ ఈటీవీ బాలభారత్ ఉంది. సో అది వచ్చేసి మీకు 12 లాంగ్వేజ్లో ప్లే అవుతుంది. సో అన్ని లాంగ్వేజ్ మేము ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఈ పైనీర్ ఆన్లైన్ గురించి వింటే ఇదొక డిఫరెంట్గా ఉంది అని చెప్పుకోవాలి. అండ్ ముఖ్యంగా ఇంకా టీ ఫైబర్ ఉంది, వాళ్ళని కూడా అడిగి ప్రయత్నం చేద్దాం, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సో ప్రస్తుతం టీ ఫైబర్ నుంచి హెడ్ ఆఫ్ బిజినెస్ మ్యాన్ శ్రీకుమార్ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్, మీరు చెప్పండి, ఇప్పుడు ఈ టీ ఫైబర్ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే చాలా ఉన్నాయి ఫైబర్ నెట్వర్క్స్, దీని ప్రత్యేకత ఏంటి? టీ ఫైబర్ అనేది టోటల్గా అండర్ గ్రౌండ్ ఫైబరు, సుమారుగా 4000 కిలోమీటర్ల ఫైబరు రింగ్ ఫార్మేట్లో ఫైబర్ మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉంది. దీంతో ప్రతి గ్రామానికి కూడా మా ఫైబర్ వెళ్ళటం జరిగింది. దీంట్లో
T-Fiber కూడా మేము ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ కేబుల్ ఆపరేటర్లను బేస్ చేసుకొని వాళ్ళతో బిజినెస్ చేయాలనుకుంటున్నాం. వాళ్ళు మేము గ్రామం దాకా వాళ్ళకి ఇస్తాము. గ్రామం దగ్గర నుంచి మళ్ళీ ప్రతి ఇంటికి ఫైబర్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది కేబుల్ ఆపరేటర్. వాళ్ళు ఫైబర్ వేసిన తర్వాత మామూలుగా ఇప్పుడు కేబుల్ ఆపరేటర్ ఏంటంటే ఇప్పుడు ఓన్లీ కేబుల్ టీవీ ఇస్తున్నాడు. మేము అట్లా కాకుండా కేబుల్ టీవీతో పాటు IPTV ఇస్తాము, ఇంటర్నెట్ కూడా ఇస్తాము, అదేవిధంగా OTTలు కూడా ఇస్తాము, అండ్ CCTVని కూడా ఇచ్చేసి గవర్నమెంట్ సర్వీసెస్ అన్నిటిని కూడా ఈ T-Fiber ద్వారా తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ T-Fiberని స్టార్ట్ చేయడం జరిగింది. దీనివల్ల కేబుల్ ఆపరేటర్లకి బ్రహ్మాండమైనటువంటి ఉపయోగం ఉంటుంది. వాళ్ళకి ఇది మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని ఇచ్చినట్టుగా కేబుల్ ఆపరేటర్స్కి. ఖచ్చితంగా, ఎందుకంటే జనరల్గా కేబుల్ ఆపరేటర్స్ అంటే అప్డేట్ అవ్వాలి అనుకున్నా ఇలాంటివి ఒకప్పుడు లేవు, ఇప్పుడు ఉన్నాయి. సో ఇప్పుడు ఇది ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయి ఉంది సార్, అంటే ఈ రాష్ట్రంలో? ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు, కానీ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద 4 విలేజెస్ని సెలెక్ట్ చేసి పెద్దపల్లి జిల్లాలోను, అట్లా అదేవిధంగా నారాయణపేట జిల్లాలోను, అదేవిధంగా సంగుపేట అని ఇట్లా కొన్ని ప్లేసెస్లో 4 ప్లేసెస్లో మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్టార్ట్ చేసిన దాంట్లో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. వాటిని కూడా కమర్షియల్ POCని కూడా ఈ బంతెడ్ దగ్గర నుంచి చేసి కేబుల్ ఆపరేటర్ దగ్గరికి నెక్స్ట్ ఫేజ్లో తీసుకెళ్దాం. అంటే కస్టమర్ రివ్యూ ఎలా ఉంది సార్? అంటే ఆల్రెడీ ఒక 2-3 రివ్యూ చాలా బాగుంది. మేము అసలు విలేజెస్లో ఇంటర్నెట్ ఎక్కువ వాడకం ఉండదేమో అని అనుకున్నాము. వాడకం ఇప్పుడు ఆల్మోస్ట్ 80 to 90% ఇంటర్నెట్ వాడుతున్నారు విలేజెస్లో. వాళ్ళు మొబైల్లో డేటా ఇవన్నీ కూడా కంప్లీట్గా ఈ T-Fiber నుంచి వచ్చినటువంటి డేటాని వాడుకుంటారు. అంటే ఇప్పుడు జనరల్గా హాత్వే ఉంది, ఇంకా ఇంటర్నెట్ ఫైబర్ నెట్వర్క్స్ చాలా ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి ఉన్నాయి. వాటి కాంపిటీషన్ మీ ఈ T-Fiber ఎలా తట్టుకుంటుంది? కాంపిటీషన్ కాదు, వాళ్ళందరూ కూడా మాతో జాయిన్ అయ్యే బిజినెస్ చేస్తారు. T-Fiberలోనే వాళ్ళు జాయిన్ అయ్యి మీరు ఏ MSO అయినప్పుడు కూడా వాళ్ళు టెండర్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఏ ప్రైజ్కి ఇవ్వాలి ఏంటి అనేది కూడా టెండర్లో డిరైవ్ అవుతారు. అయిన తర్వాత వాళ్ళు ఆ ప్రైజెస్కి కస్టమర్కి తీసుకెళ్తారు. అట్లా ఇంటర్నెట్ కూడా తీసుకెళ్తారు. అంటే దీనికి సంబంధించి ఏమైనా యాప్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా సార్? అంటే దీని వర్క్ స్పేస్ ఎలా, అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? ప్రాసెస్ అనేది ముందుగా టెండర్కి వెళ్తాము. టెండర్లో ముందు LCOs ఇప్పుడు ఎన్పానల్ చేసుకుంటున్నాము. వాళ్ళందరికీ కూడా మేము ఇక్కడి నుంచి ID కార్డు, T-Fiber నుంచి ID కార్డు ఇస్తాం. తర్వాత వాళ్ళు ఆ పర్టికులర్ ID కార్డు ఉన్నటువంటి ఎన్పానల్ అయినటువంటి LCOs తోటి ఈ MSOs అందరూ కూడా బిజినెస్ చేస్తారు. వాళ్ళందరూ టెండర్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత T-Fiber యొక్క నాక్కి తీసుకొచ్చి వాళ్ళు కనెక్షన్ ఇస్తారు. అప్పుడు మా ఫైబర్లో ఆ కేబుల్ ఆపరేటర్కి సిగ్నల్ వెళ్తారు. అట్లా వాళ్ళు బిజినెస్ చేసుకోవటం. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రస్తుతం రైల్ వైర్ నుంచి అశోక్ కుమార్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్, మీది ఇంటర్నెట్ OTT ప్లాట్ఫామ్స్ అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏంటి సార్ ప్రత్యేకత ఏంటి? ఇంకా చాలా ఉన్నాయి కదా, దీని ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్ నుంచి వచ్చిన వాటిలో అతి తక్కువ ధరల్లో కస్టమర్కి అతి నాణ్యమైన ఇంటర్నెట్ కావాలి అంటే రైల్టెల్ ప్రొవైడ్ చేస్తుందండి. సో ఇప్పుడు మనం కొత్తగా మార్కెట్లో లాంచ్ చేసిన ప్లాన్ వచ్చేది ఏంటంటే IOA ప్లాన్ అని చెప్పేసి ఇంటర్నెట్, OTT, IPTV 3 కలిపి ఒకే ప్లాన్లు ఇస్తున్నాము. 3 ప్లాన్లు అతి తక్కువ ధరకి ఇస్తున్నాము. 30 MBPS 339 రూపీస్కే ఇస్తున్నాము కస్టమర్ ధరకి. సో ఇంత తక్కువ ధరలో మార్కెట్లో నాకు తెలిసినంత వరకు వేరే వాళ్ళు ఎవరు లేరు. సో రైల్టెల్ నాణ్యత గురించి అందరికీ అవగాహన ఉండే ఉంటుంది. అత్యంత నాణ్యతమైన ఇంటర్నెట్ కావాలంటే మనం రైల్టెల్ ద్వారా ఇవ్వచ్చు. ప్లస్ ఈ ఇంటర్నెట్ ఎక్కడ తీసుకోవాలి అంటే ప్రతి ఆపరేటర్, కేబుల్ ఆపరేటర్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి మన దగ్గరికి ప్రతి రైల్వే స్టేషన్ దగ్గర రైల్టెల్ అందుబాటులో ఉంటుంది. అత్యంత నాణ్యమైన ఇంటర్నెట్ ప్రతి స్టేషన్ నుంచి ఇస్తున్నాం మేము. వాళ్ళు ఒక అగ్రిమెంట్ రైల్టెల్తో అగ్రిమెంట్ చేసుకోవాలి. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి మనము లీగల్గా నీట్గా మంచి బ్యాండ్విడ్త్ ఇస్తాం. దాంతోపాటు ఈ ప్లాన్స్ అని ఇస్తాము. ఆ ఆపరేటర్ కస్టమర్కి ప్రొవైడ్ చేస్తాడు. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ అనుకోండి, సికింద్రాబాద్ స్టేషన్ అక్కడ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు అన్నింటికి వస్తుందా? ఓన్లీ హైదరాబాద్లో ఉన్న రైల్వే స్టేషన్లలో కూడా అన్నీ ఉన్నాము. అన్ని MMTS రైల్వే స్టేషన్స్ అన్నీ హైదరాబాద్, కాచిగూడ, నాంపల్లి అండ్ మిగతా స్టేషన్స్ సఫిల్గూడ, హైటెక్ సిటీ అన్ని రైల్వే స్టేషన్స్లో మనం ఉన్నాము. అండ్ నాట్ ఓన్లీ హైదరాబాద్, ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ AP ఎవ్రీ స్టేషన్స్
ప్రతి రైల్వే స్టేషన్లో రైల్టెల్ మీకు అత్యంత నాణ్యమైన ఇంటర్నెట్ని అందిస్తుంది. అంటే మీరు దీని గురించి అంటే ఈ సర్వీస్ ఓకే, దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది? దీని ప్రాసెస్ ఏంటంటే ఒక ఫస్ట్ లోకల్ ఆపరేటర్ రైల్టెల్ దగ్గరకు వచ్చి అగ్రిమెంట్ చేసుకోవాలి. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత మేమేం చేస్తామంటే కాన్ఫిగరేషన్ అన్ని కంప్లీట్ చేసుకొని వాళ్ళకి డెలివరీ ఇస్తాము. సో రైల్వే స్టేషన్ నుంచి వాళ్ళ కేబుల్ ద్వారా మనం కనెక్టివిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎల్సిఓ లొకేషన్ నుంచి వాళ్ళు కంప్లీట్గా ఎఫ్టిటిహెచ్ కనెక్టివిటీ ద్వారా మనం దీనిని ఇవ్వడం జరుగుతుంది కస్టమర్ లొకేషన్కి. అంటే ఇప్పుడు ఇది ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయి ఉంది, ఇంకా ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు ఇది స్ప్రెడ్ అయి ఉన్నది ఆల్ ఓవర్ ప్యాన్ ఇండియా మొత్తం ఉన్నామండి మనము. రైల్ వైర్ అనేది మన రైల్టెల్ యొక్క ప్రొడక్ట్. సో ఈ రైల్ వైర్ ప్యాన్ ఇండియా మొత్తం ఇస్తున్నాము. సో మనం వచ్చేసి ఎక్కడైనా ప్రతి రైల్వే స్టేషన్ ఎక్కడైనా వాడుకోవచ్చు. ఎస్పెషల్లీ తెలుగు ప్రజలకి మాత్రం ఈ ప్లాన్ అత్యద్భుతం. 339 అనే 30 MB/s 339 ఇంటర్నెట్, ఓటీటీ, ఐపీటీవీ ఈ 3 అనేది అత్యద్భుతమైన అవకాశం. మంచి ప్లాన్ ఆపరేటర్లకి ఇటు కస్టమర్లకి ఒక మంచి సదవకాశము. ప్లస్ ఒకే ప్లాన్లో అన్ని టీవీ ఛానల్స్ వస్తాయి, ఇంటర్నెట్ వస్తుంది, ప్లస్ ఓటీటీస్ కూడా వస్తాయి. సార్ సింగిల్ సైన్ ఆఫ్లో అయిపోతుంది. ప్రతి ఓటీటీకి వెళ్ళి లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. సింగిల్ సైన్ ఆఫ్ తోటి అన్ని లాగిన్లు అయిపోతాయి. సో ఇంత మంచి అవకాశాన్ని ఆపరేటర్స్ మన సబ్స్క్రైబర్స్ వాడుకుంటే మంచిగా ఉంటుంది, వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది అందరికీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ ఫైబర్ నెట్కి సంబంధించి కొన్ని మిషనరీస్ ఉన్నాయి, వాటిని గురించి కూడా కనుక్కుందాం. సార్ మీ పేరు? నా పేరు వరహాలరావు అండి. ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ అనకాపల్లి జిల్లా, ఏపీ. మీరు ఇదే వృత్తిలో ఉన్నారా? కేబుల్ ఆపరేటర్ అండి, కేబుల్ వృత్తిలోనే. ఇది ఆ మిషన్ అండి. మనకి ఫైబర్ నెట్ వైరు కటింగ్ అయిపోతే ఈ మిషన్ ఇది వచ్చి లైన్ కట్ చేస్తుంది. బాగాను కట్ చేసిన దాన్ని ఈ మిషన్ 2 వైర్లు కలిపి అతుకుతుంది. ఇది అతికే మిషన్ ఇదండి. దీన్ని మామూలుగా స్పైసింగ్ మిషన్ అంటారండి. స్పైస్ మిషన్ అంటారు. ఇది స్పైసింగ్ కట్టర్ అంటారండి. అది జనరల్గా ఇప్పుడు గాలికో లేకపోతే ఏదైనా కోతులు ఇరగొట్టి పడేస్తే తెగొడతాయి. దేనివల్ల కట్ అయిపోయినా ఈ మిషన్ ఉంటుందండి. మ్యాక్సిమం ఇది ₹1,00,000 పైన, మ్యాక్సిమం అమౌంట్ ₹1,00,000 పైన ఉంటుందండి. జనరల్గా ప్రతి ఇయర్ వస్తారా? అంటే ఈ స్టాల్స్ ఎక్కడైనా ఎగ్జిబిషన్ ఉంటే మామూలుగా నేను వెళ్తుంటా మేడం. ఏంటి డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది మీకు? బయటని ఎగ్జిబిషన్లో ఉన్నసరికి మొత్తం అందరూ ఉంటారు కాబట్టి ఏ కంపెనీ ఎంత రేట్ ఉంటుందో ఏది ఎంత రేట్ ఉంటుందో కనుక్కోవడానికి మేము ఆపరేటర్లు అందరం కూడా వస్తామండి. అప్పుడు ఏది బాగుంటుందంటే దాన్ని మేము కొనుక్కొని మేము పట్టుకెళ్ళిపోతాం. అంటే మీరు ఇప్పుడు వచ్చారు ఈ ఐటమ్స్ కంపెనీ అండి. ఇది పిజికోర్ కంపెనీ మిషన్లో కన్నట్లుకల్లా బెస్ట్ కంపెనీ అండి. టోటల్గా అయితే అన్ని మిషన్ల మీద బెస్ట్ కంపెనీ అండి. ఫస్ట్ మనకి స్పైసింగ్ మిషన్ అంటూ ఒక ఆప్టికల్ ఫైబర్ దిగిన వెంటనే వచ్చిన మిషన్ ఇదేనండి. ఫస్ట్ వచ్చిన మిషన్ ఇదేనండి. ఈ ఐటమ్ ఏంది? ఈ పవర్ మీటర్ అంటే కరెక్ట్ మనం వచ్చే లేజర్ అక్కడ ఇచ్చిన పవర్ WDM నుంచి వచ్చిన పవర్ వస్తుందా లేదా, ఇక్కడ వరకు ఎంత దూరం వస్తుందని కనుక్కునే మిషన్ అండి. ఎంత దూరం వస్తుందా, ఇక్కడికి వస్తుందా లేదా, లేకపోతే ఇక్కడికి ఇంకా రాలేదు, ఇంకా ఎదరగా ఉందని చెప్పే మిషన్ అండి. ఇప్పుడు ఈ 2-3 రోజులు ఉంటారా? ఈ రోజు రేపు ఇల్లుంటానంటే మొత్తం 3 రోజులు 5, 6, 7. థ్యాంక్ యూ వెరీ మచ్. మహబూబాబాద్ డిస్టిక్ నుంచి ఇక్కడ ఎంఎస్ఓలు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ మీ పేరు? నా పేరు శ్రీధర్. ఎక్కడి నుంచి అంటే ఎప్పుడో వస్తారా? అంటే ఇది 13వ సంవత్సరము అని చెప్పేసి అంటున్నారు. ప్రతిసారి వస్తాం. బాంబే అయినా కూడా, చెన్నై, వైజాగ్ ఎక్కడికి పోయినా కూడా ఈ న్యూ టెక్నాలజీ అంటే అప్డేట్ వర్షన్ వస్తుంటాయి. అప్డేట్ వర్షన్ రావడం వల్ల ఇంతకుముందు RF లైన్ ఉండేది. RF లైన్ పోయి ఇప్పుడు FTTHకి వచ్చింది. FTTH అంటే RF కంటే FTTHలో క్లారిటీ వస్తుంది, పిక్చర్ క్లారిటీ వస్తుంది, డెప్త్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఎగ్జిబిషన్లు రావడం వల్ల మాకు కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకొని మేము ప్రజల ముందుకు అప్డేట్ చేపిస్తూ చూపిస్తుంటాం అన్ని. అంటే మీరు ఏం చెప్తారంటే ఎంఎస్ఓల వ్యవస్థ ఇంకా ఉంది అని చెప్పేసి అనుకోరు అసలు. ఇప్పుడు మీరు ఎంఎస్ఓ వ్యవస్థ గురించి కానీ LSO వ్యవస్థ గురించి కానీ మీరేం చెప్తారు? ఎంఎస్ఓ వ్యవస్థకు వచ్చే వరకే ఇంతకుముందు ఎంఎస్ఓల నుంచి RMSOలు అయినాం. ఇప్పుడు ఎంఎస్ఓ అనేది ఒక మొత్తం టోటల్గా ఇంతకుముందు ఎంఎస్ఓలు ఒక 1000 ఉంటాయి, ఇప్పుడు ఎంఎస్ఓలు ఒక 100 అయిపోయినాయి. మిగతా వాళ్ళంతా RMSOలు అయిపోయినాం. RMSOల కింద LCOలు ఉంటారు. ఏది గ్రామాలకు మొత్తం ఏది ఆపరేటర్లు అంటారు వాళ్ళని, LCOలని. వాళ్ళకి సిగ్నల్ ఇస్తాం. సిగ్నల్ ఇస్తే వాళ్ళు దాన్ని అక్కడ ప్రజలకు ఇంటింటికి వినోదాన్ని చూపిస్తారు వాళ్ళు. అట్లా ఇప్పుడు మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు ఏమైనా అప్గ్రేడ్ వచ్చిందంటారా? ఇప్పుడు ఫైబర్ నెట్ అంటున్నారు, అందులోనే IPTV ఇస్తున్నాము, ఆండ్రాయిడ్ ఇస్తున్నాము, అన్నింటికి ఇస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మీకేమనిపిస్తుంది?
ఓకే. ఇప్పుడు ఫైబర్లోనే మొత్తం నెట్ వస్తుంది, కేబుల్ వస్తాయి, ఓటీటీలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఇప్పుడు టీ ఫైబర్ అని కొత్తగా వస్తుంది, అది ఇంకా లాంచ్ అవుతుందట, తెలిసింది ఇప్పుడే. 3-4 మంత్స్లో అయిపోద్దంట. ఇక అది వచ్చిందంటే ఇక మొత్తం ప్రతి గ్రామానికి అక్కడి నుంచే సిగ్నల్ స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు అయితేనేమో ఇక్కడ మహబాద్ నుంచి గ్రామాలకు ఓవర్ వైర్ వేసుకొని పోయి ఫైబర్ వేసి వాళ్ళకి కనెక్షన్లు ఇచ్చి వైర్ కట్ అయితే గంటల తరబడి డిస్టర్బెన్స్లు జరగడం జరిగింది. ఇప్పుడు ఈ న్యూ టెక్నాలజీ వల్ల ఏంటంటే ప్రతి గ్రామానికి మొత్తం అండర్ కేబుల్ ఫైబర్ వేసేసి ఈ ఇన్పుట్ కనెక్షన్ ఇచ్చేసి ఆ ఇన్పుట్ని ప్రతి ఒక్క ఎల్సీఓ ప్రజలకు డిస్టర్బెన్స్ లేకుండా క్లారిటీగా చూపించగలుగుతాం. అంటే మిమ్మల్ని ఏది ఆకర్షించింది, ఇక్కడ ఏ స్టాల్ ఆకర్షించింది? ఇక్కడ అన్ని న్యూ టెక్నాలజీ అన్నీ సేమే ఉన్నాయి. పెద్దగా ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉందని కాదు. అన్నీ ఎవరైనా కూడా కంపెనీ చేంజెస్ అంతే, కానీ టెక్నాలజీ మాత్రం ఒకటే, సేమ్ అట్లా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో చూసారు కదా, మొత్తానికి అంటే హైదరాబాద్లో ఎక్స్పో జరుగుతున్నది విషయం తెలుసుకొని దాదాపు తెలంగాణ రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ని చూడడానికి, అలాగే వాళ్ళు తెలుసుకోవడానికి, వాళ్ళు ఇంకా అప్డేట్ అవ్వడానికి ఇలాంటి ఎక్స్పోలు చాలా అవసరం. అలాగే ఇవి మాకు చాలా యూజ్ అవుతున్నాయని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీ, అలాగే కొత్త ఫైబర్తోనే మొత్తం ఐపీటీవీ, ఆండ్రాయిడ్ టీవీ, ఓటీటీలు ఇలాంటివి రావడం వల్ల మాకెంతో యూజ్ అవుతుంది. అలాగే మేము మా కస్టమర్లకి మంచి క్వాలిటీ పిక్చర్ని ఇవ్వగలం అని చెప్తున్నారు. అంటే ముఖ్యంగా ఇలాంటి ఎక్స్పోలు ఇంకా రావాలి అని కూడా వాళ్ళు ఆశిస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ 3 రోజులు జరిగితే ఈ 3 రోజులు కూడా ఇక్కడే ఉండి ఈ ఎక్స్పోని ఎక్స్ప్లోర్ చేసే వెళ్తాము అని చెప్పేసి అంటున్నారు. ఇది ఇక్కడి సమాచారం.